పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేంద్రంగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్తో నార్లపూర్ రిజర్వాయర్ నుంచి ఉద్దండపూర్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కేసీఆర్తో సమావేశం తర్వాత తేదీలు, కార్యాచరణ ప్రకటిస్తామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రేవంత్ సర్కార్ రాజకీయ కక్షతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అది వరకు ప్రజాధనం ఖర్చు పెట్టి చేపట్టినటువంటి ఏ కార్యక్రమాలైనా వాటిని పూర్తి చేసి ప్రజాధనాన్ని సవ్యంగా వినియోగించి ఫలితాలు ఇవ్వాలి. ప్రాజెక్టుల ఫలితాలు లేదా ఇతర కార్యక్రమాల ఫలితాలు ఇవ్వాలి. అది పాలకుల లక్షణం కావాలి. ఉద్దేశపూర్వకంగా నేను పెండింగ్ పెడతా, కేసీఆర్ చేసిండు కాబట్టి నేను చేయను, కేసీఆర్ పూర్తి చేసిండు కాబట్టి కాళేశ్వరాన్ని దాన్ని మలినపరచాలి, బురద చల్లాలి, పాలమూరు రంగారెడ్డిని ముట్టుకోవద్దు. ఈ విచిత్రమైన వింత వైఖరితో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో కొనసాగే అర్హత లేదు. పాలమూరు బిడ్డ అని భవిష్యత్తులో చెప్పుకోవద్దు. మీరు అసలు ప్రజలు సిగ్గుపడతారు. ఆడ 2 పిల్లలు ఉండగానే కూలిపోయింది కూలేశ్వరం అని మాట్లాడుతీవి. ఇప్పుడు అవే ఇల్లు దిక్కు. మరి ఇక్కడ పాలమూరులోని వంక పెట్టడానికే, పేరు పెట్టడానికి ఏం లేదు కదా. మిగిలిన పని చేయడానికి నీకు ఏం ఆటంకం, ఏం కడుపు నొప్పి, ఎందుకు చేయకపోతేవి? 2.5 ఏళ్ల కిందనే ఆ పనులు మొదలుపెట్టి చేసి ఉంటే 6-7 నెలల కాలంలో 1500-2000 కోట్లతో అయిపోయేది. ఆ పని మొదలు పెట్టలే, తట్టేడు మట్టి తీయలే. కానీ దాని మీద అవసరం లేకున్నా ఏదులకెళ్ళి మేము డిండికి లింక్ ఇస్తామని చెప్పి 1800 కోట్లతో టెండర్లు పిలిచేసాం. వాళ్ళ బావమరిదికి టెండర్ ఇచ్చాను. మొదటి దశలో 1300 కోట్లు. పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు నిండితేనే వీళ్ళు తలపెట్టిన 1500 కోట్ల పని అయితే డిండికి ఉండేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ప్రతిపాదించారో అది సాఫల్యమైతే. దీనికే గతి లేదు, ఇదే పూర్తి చేస్తలేమంటే దీని మీద ఆధారపడి ఇంకో ప్రాజెక్ట్ పనులను టెండర్లు పిలిచారు. ఇదేం పని అంటారు? దీన్ని క్షౌరం పని కాదు. ఇక మిగిలింది 1 సంవత్సరం, ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్ వస్తుంది. 2 బడ్జెట్లు. ఈ రోజు వరకు కూడా ఏం మొదలు కాలేదు కనుక ఇక లాభం లేదని ఖచ్చితంగా మనం నార్లపూర్ టు ఉదండపూర్ వరకు, కర్వేనా ఉదండపూర్ వరకు పాదయాత్ర చేయాల్సిందే, జనాన్ని కదిలించాల్సిందే, కాంగ్రెస్ మెడలు వంచాల్సిందే, ఇమ్మీడియట్గా పనులు ప్రారంభించేటట్లు చేయాల్సిందే అనేటువంటి దాంతో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా దాని డేటు అవన్నీ కూడా మళ్ళీ మేము